నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ ప్లస్ గా రాజధాని అమరావతి నిర్మాణం జరగాలి. అమరావతి నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థల సమావేశంలో సీఎం చంద్రబాబు. లాంగ్ ఫామ్ లో ఏరువాక కార్యక్రమం. శాస్త్రవేత్తల సూచన విధంగా ఎరువులు, పురుగుల మందు తగ్గించి సాగు చేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు సూచన. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. రోడ్డు నిర్మాణం పూర్తయిన ప్రాంతాలలో డ్రైన్ నిర్మాణం పనులు ప్రారంభించాలని ఆదేశం. యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్లస్గా అమరావతి నిర్మాణం జరగాలని సీఎం అన్నారు. అమరావతి నిర్మాణ కాంట్రాక్టులతో వెలగపూడి సచివాలయంలో ఆయన సమీక్షించారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలన్న ఆయన అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. కొంతమంది కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనుల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. మామిడి, పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పంట సాగులో ఎరువులు, పురుగు మందులను రైతులు తక్కువగా వాడాలని సూచించారు. లాంలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, రామాంజనేయులు, కలెక్టర్ సాయికాంత వర్మ, ఇతర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూమి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా రైతులకు ఎరువులను అందిస్తున్నామని, వీరిలో కౌలు రైతులు కూడా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా పంటలు వేయాలని, వరి సాగును తగ్గించాలని చెప్పినా రైతులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయంకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యేలు నరేంద్ర, రామాంజనేయులు తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయః పార్థివాసః దేవా ఇదం మే సుమనస్య మానో దివి దేవా వసవో దీర్ఘమాయుః. ఎరువులు కొరత లేదు, సఫిషియెంట్ యూరియా ఉంది, డిఏపి సఫిషియెంట్గా ఈ రాష్ట్రంలో అన్ని గోడౌన్స్లో ఉంది. మన ఆలోచన ఏంటి? విపరీతంగా వాడేస్తున్నాం. విపరీతం అంటే విపరీతంగా వాడేస్తున్నాం. సైంటిస్టులు కూడా ఇప్పుడే మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాలకు ఒకలాగా ఎరువులు ఉండవు. ఒక ప్రాంతంలో ఎక్కువ, ఒక ప్రాంతం తక్కువ ఉంటుంది. అందుకే సైంటిస్టులు ఇచ్చిన ప్రకారం ఎకరాకి ఎంత యూరియా ఉండాలి, ఎంత డిఏపి ఉండాలనేది స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన ప్రకారమే మేము సప్లై చేస్తున్నాం. రైతుకి అలవాటు అయిపోయింది యూరియా వేస్తే తప్ప పండదని, డిఏపి వేస్తే తప్ప పండదని. అందుకే ఈ సంవత్సరం పచ్చి రొట్టె ఎరువులు విపరీతంగా ఇస్తున్నాం. ఫస్ట్ టైం 400 కోట్లు ఖర్చు పెట్టి 100% సబ్సిడీతో పచ్చిరొట్టె ఎరువులు కూడా ఇచ్చి ఈరోజు దీనికి ఆల్టర్నేటివ్గా ఆ కార్యక్రమాన్ని కూడా ఎంచుకున్నాం. అందరికీ తెలుసు, రైతుని అన్ని విధాలుగా ఆదుకునేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అంటేనే మరి రైతులకు ఒక రకంగా సంరక్షకుడిగా ఉండడం, రైతు ఆపద్బాంధవుడిగా ఉండడం అన్నది మనం గతం నుంచి చూసాం. ఆ రోజు 50 రూపాయలకే 5 HP హార్స్ పవర్ సప్లై చేసిన, మరి ఆ తర్వాత రైతులు రుణాలు రద్దు చేసిన, ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఇచ్చిన, సూపర్ 6 ద్వారా రైతు కుటుంబానికి 360 డిగ్రీల్లో ఆ ఇంటి ఆడపడుచుకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చిన, ఆ ఇంటి ఆడపడుచు ఆర్టీసీ ప్రయాణాన్ని ఫ్రీగా చేసిన, ఆ ఇంటి ఆడపడుచు పిల్లల్ని తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదువులు చెప్పించిన, మరి భూసార పరీక్షలతో మొదలుకొని పంట కొనుగోలు వరకు కూడా
360 డిగ్రీల్లో రైతును ఆదుకునేటటువంటి అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మనందరికీ తెలుసు. దయచేసి నేను కోరేది ఏంటంటే యూరియాని 3 బస్తాలు చేసి కనీసం డిఏపిని ఎకరానికి 1 బస్తా చేస్తే రైతులను ఇవాళ మనం రైతులు చాలామంది ఇంతకుముందు కూడా కొంతమంది నాకు ఇందాక మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అగ్రికల్చర్ కమిషనర్ గారు మా నారాకోడు గ్రామం వచ్చినప్పుడు రైతులు కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని. కాబట్టి వ్యవసాయ సీజన్ మొదలవుతుంది కాబట్టి త్వరితగతిన మీరు సమీక్షించి దాన్ని పునఃపరిశీలన చేసి ఇచ్చేది మిగతా 3 బస్తాలు యూరియా ఇచ్చి కనీసం 1 బస్తా ఎకరానికి డిఏపి అన్న ఇస్తే రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఓవర్ నైట్ సడన్గా మార్పులు అనేది వ్యవసాయంలో రావు. ఎందుకంటే మన వ్యవసాయ శాస్త్రవేత్తలు మా లాంగ్ ఫామ్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎరువులు తక్కువ వాడండి అది చేయండి అని, కానీ విత్తనాలు కూడా తక్కువ వాడమని చెప్తూ ఉంటారు. కానీ రైతులు అలవాటు పడ్డ దానిలో నుంచి బయటికి రావటం అనేది కొంత సమయంతో కూడుకున్న ఇది. కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఆంధ్ర రాష్ట్రానికి మన కల్చర్కి రైతులకి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఏరువాక పండుగని ఈరోజు ల్యామ్ నుంచి మన గుంటూరు జిల్లా నుంచి జరుపుకోవడం, అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి ఎల్నినో తీవ్రత వల్ల వర్షాలు కూడా తక్కువ పడే అవకాశం ఉందని తెలిసి ముందస్తుగానే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అలానే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి సారథ్యంలో ఎన్నో ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన గుంటూరు జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి సుమారు 2 లక్షల రైతాంగం, అందులో 60-70 వేల మంది టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ మనం ఎల్నినో ప్రిపేర్డ్నెస్లో భాగంగా తీసుకునే జాగ్రత్తలు అందరికీ కూడా తెలియాలి. కమిషనర్ మయూర్ అశోక్ బృందావన్ గార్డెన్స్, కేవీపీ కాలనీ, కొరటిపాడు శ్మశాన వాటిక తదితర ప్రాంతాలను పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా క్లియర్గా ఉన్న పోర్షన్స్లో డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. స్తంభాల గరువు రిజర్వాయర్కి కాంపౌండ్ వాల్ నిర్మాణం, జీఎంసీ సర్కిల్ ఆఫీస్ మరమ్మత్తు పనులను తక్షణం చేపట్టాలని డీఈని, ఏఈలను ఆదేశించారు. కేవీపీ కాలనీ మెయిన్ రోడ్ నుండి గెలాక్సీ బార్ పక్కన రోడ్లో మాస్టర్ ప్లాన్ మేరకు ప్రతిపాదించిన ఆర్డీపీకి ప్రభావిత భవన యజమానుల సమక్షంలో మార్కింగ్ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సిటీ ప్లానర్ని ఆదేశించారు. ఖాళీ స్థలాలు అధికంగా ఉన్నందున ఆయా ఫ్లాట్లలో గంబూషియా చేపలు వదలడం, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయాలని బయాలజిస్ట్ని ఆదేశించారు. అనంతరం కొరటిపాడులోని హిందూ శ్మశాన వాటికను పరిశీలించారు. షైనింగ్ స్టార్స్ తమ బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థి కోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తాడేపల్లిలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో సీట్ల కోసం రికమెండేషన్లు అడిగే రోజులు వచ్చాయని తెలిపారు. దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని చెప్పారు. 10th ఇంటర్లో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. చదువు చాలా అవసరం, బట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎవ్రీడే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయట వాకింగ్ వెళ్ళగలిగితే వాకింగ్ వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే ఉండాలంటే యోగా చేయండి, బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో తమ్ముడు మన సన్నగా ఉన్నావు, ఫిట్గా ఉన్నావు, బాగా క్రికెట్ ఆడుతున్నావు. సో దేర్ ఫోర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బట్ ఇఫ్ యువర్ ప్యాషన్ ఇస్ టు బీ అన్ ఐఏఎస్ ఆఫీసర్, pursue that passion. How do you pursue that passion? Continue to focus, continue to study well, and at the right time you will have to move into coaching. You need to get into that coaching mechanism where you understand how to also prepare for those examinations. As I just shared, నేను కూడా సపోర్ట్ చేస్తాను దీంట్లో. యాజ్ అ గవర్నమెంట్ దానికి ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి మీలాంటి యంగ్స్టర్స్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ కు గుంటూరులో ఘన సత్కారం జరిగింది. లక్ష్మీపురంలోని కాటన్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ టెక్స్టైల్ అసోసియేషన్, కాటన్ అసోసియేషన్, కాటన్ సీడ్ క్రషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో అనేక మార్పులు తీసుకురావడం వల్ల పరిశ్రమల స్థాపన, ఆ శాఖ నుంచి కలిగే ఇబ్బందులు తొలగాయని సామినేని కోటేశ్వరరావు, పున్నయ్య చౌదరి తెలిపారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ పరిశ్రమల స్థాపనలో యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత సీనియర్ పారిశ్రామికవేత్తలపై ఉందని మాదిరెడ్డి ప్రతాప్ సూచించారు. ఎంటర్ప్రెన్యూర్ ఎవరు ఇబ్బంది పడకూడదు, ఇండస్ట్రీస్ ఇబ్బంది పడకూడదు, లేకపోతే హాస్పిటల్స్ ఇబ్బంది పడకూడదు,
సేఫ్టీ మెజర్స్ ఉండాలి. ఆ సేఫ్టీ మెజర్స్ ఎట్లా సింప్లిఫై చేయాలి? ఒక్క రూపాయి ఇవాళ సమాజంలో ఇవాళ పాతుకుపోయినటువంటి సమస్య లంచం. ఆయన ఫైటీసీగా ఉన్నంత కాలం ఒక్క రూపాయి లంచం అని అడిగినటువంటి వ్యక్తులు అంత హానెస్ట్గా చూస్తే భారతదేశంలో మనం చూసినంతలో మాధురి ప్రతాప్ ఆఫీసర్ మనం ఎక్కడ చూడదు. సో మీకు ఏంటంటే దట్ ఈస్ వెరీ ప్రెస్టీజియస్ అండ్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. మామూలు వాళ్ళు ఎంట్రన్స్ అక్కడ రావడం కుదరదు. సో మా అదృష్టం బాగుండి డెవలప్మెంట్ స్టడీ అండ్ ఐ కేమ్ బ్యాక్ టు జాయిన్ ది సీఎం ఆఫీస్. అరే మా అందులో చదువుకున్నాను కాబట్టి నేను ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ఇండియన్ పబ్లిక్ సర్వీస్ కన్వర్ట్ అయ్యాను. దాని నుంచి అందరూ ఇంటిగ్రిటీ వాడు కూర్చోడండి అట్లా ఉంటాడు అది ఇది అని మాట్లాడతారు. కానీ ఇంటిగ్రిటీ అనేది ఒక బలమైన ఆయుధంతో నేను దాన్ని ఇండియన్ పీపుల్స్ సర్వీస్గా మార్చాను. అది ఎలా అంటే మీకు ఒకటి నా 2-3 చిన్న ఉదాహరణలు చెప్తాను. అంటే మీకు తెలియని ఎప్పుడు డిస్కస్ కాదు. నేను చేసే సౌభాగ్యం నాకు దొరికింది. నేను ఏఎస్పీగా బెల్లంపల్లిలో పనిచేస్తాను. అక్కడ బొగ్గుగల్లు నక్సలైట్ ఉద్యమం చాలా విలువగా ఉన్నటువంటి రోజు. అక్కడ ఎక్కడ పెట్టినా ఏంటంటే ఈ ఇంటికి ఎలక్ట్రికల్ వైర్ కొక్కే వేసి తీసుకొని. సతన్పల్లి రూరల్ మండలం కొమరపూడిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నాగలపట్టి దుక్కి దున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఈజీగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మనమిత్ర యాప్లో వాయిస్ మెసేజ్లు పెట్టినా ఫిర్యాదులుగా స్వీకరించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మొబైల్ నెట్వర్క్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని 3 నెలల్లో పరిష్కరించాలని సూచించారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నివాస గృహాల మధ్య ఉన్న చంద్ర ఏజెన్సీ గ్యాస్ గోడౌన్ ను తొలగించాలని మారుతినగర్ కు చెందిన కొల్లి వెంకట్రావు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కొండపాటూరులోని తన ఎకరం పొలాన్ని ఎంఆర్ఓ డిస్ప్యూట్ లో పెట్టారని కావూరుకు చెందిన గోగినేని నాగమారుతి ఫిర్యాదు చేశారు. తన పొలాన్ని కాజేయాలని కౌలుకు తీసుకున్న వ్యక్తి అధికారులతో కుమ్మక్కై ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ గోడౌన్ అమ్మటే ఉంటాం అన్నమాట, గరుడాద్రి టవర్స్. ఆ గ్యాస్ గోడౌన్ని తీసేయమని మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం అన్నమాట. ఒక 6 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, మేము వెళ్తాం, బయటకు వెళ్తాం, తీసేస్తాం అన్నారు అన్నమాట. ఆ పని చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ రెన్యూల్ చేయించుకున్నారు మాకు చెప్పకుండా. చంద్ర గ్యాస్, హెచ్పి గ్యాస్. ఆ ఎకరం పొలం మీద ఉన్న 328/1 ఉన్న డిస్ప్యూట్ రిజిస్టర్లో డిస్ప్యూట్ను తొలగించాలి సార్. ప్రైవేట్ పట్టా మీద చట్ట ప్రకారం పెట్టకూడదు. 22A కూడా కాదు, ఒట్టి డిస్ప్యూటే పెట్టారు. అది తొలగించి నా బాబు పేరు మీద రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఉంది. 2019లో రిజిస్ట్రేషన్ చేశాను నేను. నా బాబు పేరు మ్యూటేషన్ చేసి నా డిస్ప్యూట్ 321 మీద ఉన్న డిస్ప్యూట్ తొలగించి నా బాబు పేరు మీద 3 ఎకరాలు మ్యూటేషన్ చేయమని అడుగుతున్నాను సార్, 1B అడగల కోసం అని చెప్పి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై సుదీర్ఘంగా నేతలు చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం జేడీసీఎం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటికే సిక్కులు, బౌద్ధులు రిజర్వేషన్ సాధించుకోగలిగారని చెప్పారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంటులో అనేక దఫాలుగా చర్చించడం జరిగిందని వివరించారు.
మతం మారినంత మాత్రాన కులం మారదని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. 2004లో ఒక ఫ్రాన్సిస్ సీజర్ అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో వేశారు. సొసైటీ కేసులో 1984లో ఇంప్లికల్ ఎవిడెన్స్ లేదని కొట్టేయడం తప్పు. అసలు విషయం అయితే ఉంది కదా. ఉదాహరణకి చుండూరు జరిగింది, అక్కడ కారంచేడులో జరిగింది, చాలా బాధాకరమైన ఇష్యూస్ అదేదైతే సరే జరిగింది. కానీ అందరూ కూడా క్రైస్తవులే. అక్కడ సో క్రైస్తవ మతం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఏం టచ్ చేయకూడదని వదిలిపెట్టలా, దళితులు కాబట్టి. సో అంబేద్కర్ గారు కూడా అన్నారు 56లో 1956లో కులం అనేటువంటిది అన్ని మతాలకు వ్యాపిస్తుంది. కులం అనేటువంటిది చాలా జాడ్యం, అది క్షయవ్యాధి, లేకపోతే అది ఒక వైరస్, అన్ని చోట్లకి వ్యాపిస్తుంది. మతం మారినంత మాత్రాన కులం మారదు అని ఒక అంశం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెన్షనర్స్ భవన్లో జరిగింది. తాలూకా సెంటర్లోని పెన్షనర్స్ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి స్టేట్ ప్రెసిడెంట్ డి వెంకటేశ్వర్లు, అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం, జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, సుబ్బారాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, ప్రభుదాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇంతవరకు కమిషన్ ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్లకు అన్ని ఆసుపత్రుల్లో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దన్న గౌడ్, అప్పారావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే మేము గత ప్రభుత్వంలో పోగొట్టుకున్న ఏడ్ల క్వాంటం అంటే మాకు ఇంక్రిమెంట్లు ఉండవు, ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి, పిల్లలు ఎక్కడ ఉంటారు. కానీ వైపు హస్బెండే ఉండి వాళ్ళకు వచ్చే పెన్షను వైద్య ఖర్చులకి బతకడానికి సరిగ్గా సరిపోదు. కాబట్టి వాళ్ళు చేసిన సర్వీస్కి ఆ ఖర్చులను భరాయించడానికి ఏడ్ల క్వాంటం అనేది సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టడం జరిగింది. దాని ద్వారా దాన్ని రాష్ట్ర గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయించుకుంటున్నాం. కానీ అది మేము పోరాడి మా సంఘం తరఫున ఎంఎస్ఎంఈ డే సందర్భంగా చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్స్ లో జరిగిన ఫార్మర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కార్యక్రమానికి ఏఎన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చలపతి ఫార్మా సంస్థల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాదన్ల రామారావు అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, నవకల్పన, పరిశోధనాత్మక దృక్పథం, నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. మార్కెట్లో ఇప్పటివరకు దొరకని కొత్త రకం ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియని ఇన్నోవేషన్గా చెప్తే అలాంటి వాటికి మార్కెట్ను సృష్టించడం కోసం స్థానికంగా ప్రయోజనం కలిగించే ఎంఎస్ఎంఈ ఉద్యమ్ సర్టిఫికెట్ ఎంతో దోహదపడుతుందని, అలాగే ఆ ఉత్పత్తికి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేలా స్టార్టప్ దోహదపడుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ అన్నారు. ఏఐ నిర్దేశిత భవిష్యత్తులో మానవ కేంద్రిత వ్యవస్థాపకత అంట భావితరం. ఓకేనా, ఎంఎస్ఎంఈల కోసం ఫ్యూచర్లో మనము మంచి ఓకేనా హ్యూమన్ సెంట్రెడ్ అంటే మనకి ఇక్కడ ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో మానవ కేంద్రంగా మనము ఓకేనా అనేక ఎంఎస్ఎంఈలు నెలకొల్పడం కోసం మన మానవ శక్తుల కన్నా కూడా ఇంకా అతీతమైన శక్తులు, అద్భుత శక్తులుగా ఏదైతే మనం భావిస్తున్నామో అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకోవడం ద్వారా మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి థీమ్తో ఓకేనా పరుగులు పెట్టించడానికి ప్రపంచాన్ని వాళ్ళ థీమ్ తీసుకోవడం జరిగింది. సివిల్ సప్లైస్ హమాలీ కార్మికుల నెలవారీ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు, కోటా మాల్యాద్రి, కోట్ల మర్యాదాసు మీడియాతో మాట్లాడారు. 2026 నూతన కూలీ రేట్ల అగ్రిమెంట్ కొరకు చర్చలు జరిపి అగ్రిమెంట్ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఠా కార్మికులకు ఐడీ కార్డులు మంజూరు చేసి బకాయిలు ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, సివిల్ సప్లైస్ కార్మికులు పాల్గొన్నారు. దాదాపుగా 5,000 మంది ముఠా కార్మికులు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్ల అగ్రిమెంట్ జరుగుతూ ఉంది. కానీ ఈసారి అగ్రిమెంట్ అయిపోయి 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం చర్చలు జరపడానికి కూడా ప్రభుత్వం కానీ కార్పొరేషన్ కానీ ముందుకు రావట్లేదు. బోనస్ కానీ
నష్టపరిహారం కానీ, చనిపోయినటువంటి కార్మికులకి 25 లక్షల పరిహారం ఇవ్వడం కానీ జరగడం లేదు. వీటిని ఆందోళన కోసం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సంవత్సరం వయసులో దత్తత తీసుకున్న అద్దేపల్లి సురేష్ బాబు దంపతులు తనపై ఆరోపణలు చేసి బయటకు పంపేశారని గిరిసాయి సాకేత్ అనే 15 ఏళ్ల బాలుడు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. గతంలో నల్లపాడు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు చదివించాలని కోరుతున్నాడు. ఇదిలా ఉంటే తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నాడని సాయిబాబా కాలనీకి చెందిన నల్లబోతు లక్ష్మి ఫిర్యాదు చేశారు. ఇట్లా మా ఆయన ఏరో ఒక అమ్మాయిని ఉంచుకొని చూడలేదు. కొడుకులు కూడా 3 కొడుకులు, 2 కూతుర్లు, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేరు. చాలా ఇబ్బంది. అని రాత్రి కొడుకు తండ్రి మాట వచ్చి నాకు తలకాయ బగలగొట్టాడు. నువ్వు ఇల్లు అమ్మట్లేదు, మాకు ఇవ్వు ఇల్లు అని, నీకు ఇల్లు అమ్మమంట, నాకేం 3 లక్షలు అప్పు ఉంది, అప్పు కడితే ఎవరిని అప్పు కడితే ఇస్తానరా, కొడుకులకి లేకపోతే ఇవ్వు, నేను అమ్ముకొని అప్పు కట్టుకుంటాను, నా మోకాలు అరిగిపోయి నేను సంపాయలేను, తిరగలేను, అంటే మీ తండ్రి కూడా నన్ను చూడట్లేదు అని మన ఎస్పీ గారు సార్ కాడికి వచ్చాను. న్యాయం చేయాలని. సార్ వాళ్ళు ఏం చేస్తారు? మా ఇంట్లో మా అమ్మ నాన్న సరిగ్గా పట్టించుకోవట్లేదు. దత్తత తీసుకున్నారు. మళ్ళీ అద్దేపల్లి సురేష్ బాబు, అద్దేపల్లి వెంకట మీద తీసుకున్నారు. చిన్నప్పుడు 1 year ఉన్నప్పుడు తీసుకొని వాళ్ళు ఇలా చేత మాట్లాడించి నా మీద తప్పుడు ప్రచారాలు చేసి కేసులు పెట్టడం అట్లా చేస్తున్నారు. నేను పెట్రోల్ పోసానని, పెట్రోల్ బయట రోడ్డు మీద పారపోసాను. నేను దానికి కూడా నేను మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ మీద పోసినట్టు అట్లా కేసు పెట్టారు. నా మీద నన్ను కొట్టి నా మీద కేసు పెట్టారు. అట్లాగా చాలా ఉన్నాయి. ఇంకా ఏమనంటే అమ్మాయిలు కలిసినాను అది ఇది అని చెప్పి నా మీద అట్లా పడితే అట్లా చెప్తున్నాను. చదువుకున్నాను 8th దాకా. 9th 10th కంప్లీట్ చేయాలి కదా, మరి 10th కూడా లేకపోతే ఎందుకని చెప్పి చదువుకుందాం అని చెప్పి నేను ఇట్లా వచ్చి చెప్దామని వచ్చాను. మా అమ్మకి నాకు పట్టలేదు. మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఆస్తి పెద్దనాన్న కొడుకు వెళ్ళిద్దని 2 ఆడపిల్లలే అని చెప్పేసి వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. గుంటూరులో రాష్ట్ర స్థాయి ర్యాప్ స్నూకర్స్ టోర్నమెంట్ ప్రారంభమైంది. పటాభిపురంలో 10 రోజుల పాటు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. ఎల్వీఆర్ క్లబ్ అధ్యక్షుడు నూతక్కి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ఆటను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఇలాంటి ఆటలు మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు దోహదపడతాయని అన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందేందుకు బిలియర్డ్స్ అండ్ స్నూకర్ స్కీమ్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీఎస్సీ సెక్రటరీ మొవ్వా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మాదుల వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ అభినందించదగ్గ విషయం. అలానే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రాము ఇదంతా కూడా ఈ టోర్నమెంటు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అట్లనే ఇంకా ముందు కూడా ఎన్నో ఇలాంటి టోర్నమెంట్స్ ఈ సంస్థ ఎన్నో టోర్నమెంట్స్ చేసి అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నాను. వీటిలో కూడా ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే ఏదో ఒక రిలీఫ్ లాగా ఎక్కడో స్పోర్ట్స్ కోటాలో ఇవి రావడానికి అవకాశం ఉంది. అందరూ కూడా ఈ రోజున పెద్ద 10 lakhs 12 lakhs ఈ విధంగా క్లబ్బుల్లో చేరలేరు. కాబట్టి మెంబర్స్గా ఇలాంటి స్థాపించి ఈ గేమ్ని డెవలప్ చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. జూలై 4, 5 తేదీల్లో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జైపూర్లో జరగనున్నాయి. ఈ వివరాలను ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణారాజు రవికుమార్ గుంటూరులో మీడియాకు వెల్లడించారు. కాలం మారుతున్న కొద్దీ బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోతున్నారని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో బ్రాహ్మణుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాండురంగ విఠల్, కోనూరు సతీష్ శర్మ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సిట్టింగ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి న్యాయ విచారణ చేసి దీనిపై ఇంకొకసారి ఇటువంటి తప్పు పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత మీకు ఉందని తెలియజేయడానికి కూడా మేము తీర్మానం పెడుతున్నాం.
ఎందుకంటే ఈరోజు మేము కోరుకుంటుంది ఒకటే, మీరు చట్ట సవరణలు అనేక రకాలుగా చేశారు. దేవాలయాలన్నీ కూడా ఒక అంబరేలా కింద తీసుకొచ్చి దానికి కూడా కేంద్రం ఆధీనంలో పెట్టుకున్నా పర్వాలేదు, లేదు దానికి స్వయం ప్రతిపత్తి కల్పించినా కూడా పర్వాలేదు. అటువంటి చట్ట సవరణ చేసి హిందువుల యొక్క మనుగడను మీరు పొందాలనే ఒక ఆలోచన మీరు భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న సమిష్టిగా ఉన్న సభ్యులు అందరూ కూడా చేయవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, ఇంకా ఇటువంటి తీర్మానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీర్మానాలు అయిన తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి మేము చేసిన తీర్మానాలు అన్నింటినీ కూడా అక్కడ ఆమోదింపబడిన తర్వాత మీ అందరికీ వివరించడం జరుగుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 3న కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు అన్ని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జూన్ 8న జరిగిన ప్రమాదం సాధారణ సంఘటన కాదని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 1 కోటి ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, ఏఐఎఫ్టియు నాయకులు ఉల్లిగడ్డ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సహజంగా చిన్న చిన్న పరిశ్రమలలో ₹1 కోటి చనిపోయిన కుటుంబాలు ప్రకటిస్తూ ఉంటే ప్రభుత్వం ఆధీనంలో ప్రభుత్వంతో నడిపే విశాఖ స్టీల్ ప్లాంట్లు మృతి చెందితే కార్మికులు కనీసం ఇంతని కూడా ప్రకటించిన కూటమి ప్రభుత్వం ముచ్చట్లు చెప్పి మాయమాట చెప్పి వచ్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం 2 లక్షల రూపాయలు ప్రకటించి వదిలేశారు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం పనిచేసే కార్మికులు మృతి చెందితే కనీసం కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. అదేవిధంగా గాయాలతో హాస్పిటల్ పాలైన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర సంఘాలన్నీ కలిపి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల వల్లనే ఈ ప్రమాదం సంభవించింది. అంతేకాదు, అంతకుముందు విశాఖపట్నంలో ఎల్జీ ఫార్మర్స్లో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ₹1 కోటి పరిహారం ఇచ్చారు. కానీ ఈరోజు చనిపోతే కార్మికులు పరిహారం ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని చెప్పేసి చెప్తున్నాం. అంతేకాదు, ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంది. ఎందుకంటే కార్మికులు, పర్మనెంట్ కార్మికులను 2000 మందిని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికుల్ని 6000 మందిని తొలగించడం వల్ల పనిభారం పెరిగింది. అంతేకాదు, అక్కడ రక్షణ పరికరాలు కూడా సక్రమంగా లేకపోవడం, లేడర్స్ని సక్రమంగా చూడకపోవడం, అదేవిధంగా బౌల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పైన ప్లేట్లు కూడా సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి కార్మిక సంఘాలన్నీ కూడా గత 6 నెలలుగా ఇక్కడ ప్రమాదం జరగబోతుంది, చాలా సమస్యలు ఉన్నాయి, పరిష్కరించండి అని చెప్పేసి యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కనీసం పట్టించుకోకుండా ఉండటం వల్లే యాజమాన్య నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగింది. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని, పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కార పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. కేవలం కాగితాల మీద లేదా ఆన్లైన్ రికార్డుల్లో అర్జీలను పరిష్కరించినట్లు చూపడం సరికాదని, క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు సంతృప్తి చెందేలా పనులు జరగాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా 56 అర్జీలు అందాయని, వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 10, ఇంజనీరింగ్ విభాగం 24, రెవెన్యూ విభాగం 13, ప్రజారోగ్య విభాగం 4, ఉపాసల్ విభాగం 1, అకౌంట్స్ విభాగానికి సంబంధించి 4 ఫిర్యాదులు అందాయన్నారు. తన కూతురిని చంపిన అల్లుడు కిషోర్కు శిక్ష పడాలంటూ శ్యామ్లానగర్కు చెందిన భారతి ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో తన కూతుర్ని కిషోర్కి ఇచ్చి పెళ్లి చేశానని భారతి తెలిపారు. అయితే తన కూతురు అకౌంట్లో ఉన్న డబ్బును కిషోర్ కాజేశాడని చెప్పారు. అంతేకాకుండా కిషోర్ తన సహచరులతో కలిసి తన కూతుర్ని చంపాడని ఆవేదన వ్యక్తం చేశారు.
2024లో కేసు పెడితే ఇంతవరకు అతనిని అరెస్టు చేయలేదని పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మేము చచ్చిపోతే మా ఆస్తులు తీసుకుంటారంట. మా ఆస్తులు ఎవడంటాడు అడిగేవాడు. మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మ నాన్న కూడా చూపిస్తున్నాను. మా అమ్మ నాన్న ఇల్లు కూడా కొట్టేయాలని చూస్తున్నారు, చంపేసి. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,200, మోడల్ 17,200. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,500, మ్యాక్సిమం 17,800, మోడల్ 17,500. బ్యాడ్గి 355 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 18,000. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 18,000. ఆరుమూరు మినిమం 13,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,000. ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500. నెంబర్ 5 రకం మినిమం 15,000, మ్యాక్సిమం 24,500, మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 15,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,000. బ్యాడ్గి 355 రకం మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 11,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 8,000, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,800. బ్యాడ్గి మినిమం 8,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,000. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.